గుంటూరు జిల్లాలో కూడా మోంతా తుఫాన్ ప్రభావం కొనసాగుతోంది. తుఫాను తీరం దాటినప్పటికీ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. వర్షాల ప్రభావంతో జిల్లాలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రధానంగా డెల్టా ప్రాంతంలో వరి దెబ్బతింది. వర్షాలకు ఈదురుగాలు తోడు కావడంతో పొట్టదశకు చేరుకున్నటువంటి పంట నేలపాలైంది. పల్నాడు ప్రాంతంలో పత్తి, మిరప పంట దెబ్బతిన్నాయి. పత్తికి తీవ్ర నష్టం వాటిల్లింది. పొలాల్లో వర్షపు నీరు చేరుకోవడంతో మిరప మొక్కలన్నీ కూడా దెబ్బతిన్నాయి. ఈదురుగాళ్ల ప్రభావంతో చెట్లు విరిగిపడ్డాయి. ఇక గుంటూరు జిల్లాలో వర్షాలపై తాజా పరిస్థితిని మా ప్రతినిధి రామారావు అందిస్తారు. మోంతా తుఫాను ప్రభావంతో ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా భారీ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. అయితే తీరం దాటిన తర్వాత కూడా గుంటూరు జిల్లాలో వర్షం ఆగనటువంటి పరిస్థితి ఉంది. చాలా ప్రాంతాల్లో కూడా ఇప్పటికీ కూడా ఒక మోస్తరు నుంచి భారీ స్థాయిలో వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈదురుగాలుల ప్రభావం కూడా జిల్లాలో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే బాపట్ల, అలాగనే రేపల్ల, వేమూరు ప్రాంతాల్లో పంట నష్టం అయితే మాత్రం భారీ స్థాయిలో జరిగింది. తీర ప్రాంతం మొత్తం అల్లకల్లోలంగా మారడంతో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఏర్పడింది. చాలా చోట్ల కూడా చెట్లు విరిగిపడినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం గుంటూరులో చూసినట్లయితే, గుంటూరు కలెక్టరేట్ వద్ద చూసినట్లయితే భారీ స్థాయిలో దాదాపు 70 ఏళ్ల వృక్షం కూడా పూర్తిగా ఈదురుగాలుల ఎఫెక్ట్తో నేలకూలినటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితి జిల్లా వ్యాప్తంగా ఉంది. ప్రధానంగా గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అయితే మాత్రం ఈ పరిస్థితి చాలా ఎక్కువగా ఉంది. పూర్తిగా ఎక్కడ రహదారులపైన చెట్లు, ఈదురుగాలుల ప్రభావంతో చెట్లు కూలిపోవడంతో అధికారులు కూడా వెంటనే తొలగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏదైతే బాపట్ల నుంచి గుంటూరు వచ్చే ప్రాంతంలో ఈదురుగాలుల ప్రభావం మరింత ఎక్కువగా ఉంది. అక్కడైతే మాత్రం ఆ చెట్లు పడిపోవడంతో అధికారులు వెంటనే ఆ చెట్లను తొలగించి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం నగరంలో కూడా, గుంటూరు నగరంలో కూడా చూసుకున్నట్లయితే ఇదే పరిస్థితి. చాలా భారీ స్థాయిలో వర్షం ఇప్పుడు మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఈదురుగాలుల ప్రభావం అయితే మాత్రం ఇప్పటికీ ఇంకా కనిపిస్తూనే ఉంది. దాదాపు ఏదైతే తుఫాను తీరం దాటే సమయంలో 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్తున్నారు. ఇప్పటికీ కూడా ఆ గాలుల ప్రభావం అయితే మాత్రం ఇంకా తగ్గనటువంటి పరిస్థితి ఉంది. అలాగే చాలా చోట్ల కూడా పంట నష్టం ప్రధానంగా చూసుకున్నట్లయితే డెల్టా ప్రాంతంలో వరికైతే మాత్రం తీవ్ర నష్టం వాటిల్లింది. ఈదురుగాలులతో ఇప్పటికే పొట్టకొచ్చినటువంటి వరి ఈదురుగాలులతో నేల కొరిగింది. అలాగనే వర్షాల నేపథ్యంలో వర్షాలతో పంట మొత్తం కూడా నీట మునగటంతో మొలకలు వచ్చేటువంటి పరిస్థితి. వర్షాలు కంటిన్యూగా కురుస్తున్నట్టు నిన్నటి నుంచి కూడా ఇప్పటికీ కంటిన్యూగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పంట చేతికి అందటం అనేది ఇంకా కష్టమేనని కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పల్నాడు ప్రాంతంలో చూసినట్లయితే పల్నాడు ప్రాంతంలో కూడా భారీ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ పల్నాడులో మిర్చి, పత్తి సాగు అధికంగా ఉంటుంది. సో పత్తి అయితే మాత్రం ఇప్పుడు గూడ దశకు వచ్చింది. ఈ సమయంలో ఈ స్థాయిలో వర్షాలు కురవడంతో గూడ మొత్తం రాలిపోయి దిగుబడి మీద తీవ్ర ప్రభావం చూపెడుతుంది. పూర్తిగా పంట దిగుబడి అయితే మాత్రం చాలా తగ్గుతుందని కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మిర్చి రైతులు కూడా, మిర్చికి కూడా ఆ పంట పొలాల్లో నీరు నిల్వ ఉన్నట్లయితే మొక్క ఉరకలెత్తేసి చనిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇప్పటికీ చాలా చోట్ల కూడా పంట పొలాల్లోనే నీళ్లు నిలబడ్డటువంటి పరిస్థితి ఉంది. కనీసం నీళ్లు పొలాల్లోంచి బయటికి పంపించడానికి ప్రయత్నాలు చేస్తున్నా కంటిన్యూగా వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యంలో పొలాల్లోనే నీళ్లు ఉంటున్నాయి. దీంతో పత్తితో పాటు మిరప పంట కూడా కొంత దెబ్బతినే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికారులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఇబ్బందులు అయితే తప్పటం లేదు. గుంటూరు నగరంలో అయితే లోతట్టు ప్రాంతాల్లో పూర్తిగా జలమయమైనటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఎక్కడా కూడా రాకపోకలకు ఇబ్బంది రాకుండా ఉండేందుకైతే మాత్రం అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా నీరు నిలబడేటువంటి ప్రాంతాలు, వర్షపు నీరు ఒక చోటుకి చేరేటువంటి ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా ఆ కార్పొరేషన్ అధికారులు పూర్తి స్థాయిలో సిబ్బందిని పెట్టేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. అలాగనే ప్రధానంగా డ్రైన్లు పొంగి భారీ స్థాయిలో వర్షాల నేపథ్యంలో డ్రైన్లు పొంగేసి రోడ్ల మీదకి ఆ నీళ్లు నిలబడి రాకపోకలకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతున్న నేపథ్యంలో ప్రధానంగా డ్రైన్లపై దృష్టి సారించారు. ఎక్కడా కూడా డ్రైన్లలో వర్షపు నీరు ఆ రోడ్ల మీదకి రాకుండా డ్రైన్లలో నీటిపారుదల అనేది సక్రమంగా ఉండేందుకు కూడా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వర్షాలు ఇంకా కంటిన్యూగా ఈరోజు సాయంత్రం వరకు కూడా వర్షాలు కురుస్తాయన్న నేపథ్యంలో అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. ఇప్పటికే పూర్తి స్థాయిలో సహాయక చర్యల్లో అయితే మాత్రం అధికారులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ నాగరాజ్తో రామారావు, ఎన్టీవీ, గుంటూరు నుంచి. ఇక నెల్లూరు జిల్లాపై కూడా మోంతా తుఫాన్ ప్రభావం చూపుతోంది. భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో పంటలన్నీ కూడా నీట మునిగాయి. పలు ప్రాంతాల్లో అరటి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది.
ఉదయగిరి, ఆత్మకూరు, కొవ్వూరు ప్రాంతాల్లో 30,000 ఎకరాల్లో అరటి పంట దెబ్బతింది. కొన్ని రోజుల్లో చేతికొచ్చే పంట నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో మోంతా తుఫాన్ తీరం దాటిన తర్వాత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడలో పలు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. వర్షం కారణంగా ప్రజలు బయటకు రాలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో మోంతా తుఫాన్ ప్రభావం కొనసాగుతోంది. తుఫాన్ తీరం దాటినప్పటికీ జిల్లా వ్యాప్తంగా ఇంకా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల ప్రభావంతో జిల్లాలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రధానంగా డెల్టా ప్రాంతంలో వరి పంట దెబ్బతింది. వర్షాలకు ఈదురుగాలు తోడు కావడంతో పొట్టదశకు చేరుకున్నటువంటి పంట నేలపాలైంది. పల్నాడు ప్రాంతంలో పత్తి, మిరప పంటలు కూడా దెబ్బతిన్నాయి. పత్తికి తీవ్ర నష్టం వాటిల్లింది. పొలాల్లో వర్షపు నీరు చేరుకోవడంతో మిరప మొక్కలు కూడా దెబ్బతిన్నాయి. ఈదురుగాళ్ల ప్రభావంతో చెట్లు విరిగిపడ్డాయి. Agak pakai taman. Apa kena tuh saya?